నమస్కారం, డి న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. గుడివాడలో చంద్రబాబు సభపై మండిపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబుకి వెన్నుపోటు ఖాతాల్లో పదవులు వచ్చాయా అంటూ ధ్వజం. కన్నుల పండుగగా అంబేద్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమం. నగరానికి శాశ్వత చిరునామాగా మారనున్న అంబేద్కర్ స్టాట్యూ. ప్రజలు ప్రభుత్వానికి సహాయం చేసే రోజులు రావాలన్న జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ. అప్పులు అవినీతి లేని రాష్ట్రం కావాలని ఆకాంక్ష. చంద్రబాబు సభపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గుడివాడలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు రా కదిలిరా సభపై ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. తనకు బూతుల కోటాలో మంత్రి పదవి వచ్చిందన్న చంద్రబాబుకు వెన్నుపోటు ఖాతాలో పదవులు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. కుప్పంలో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమైందని చెప్పారు. అందుకే పవన్ కాళ్ళు గడ్డం పట్టుకుని ఎన్నికల్లో గట్టు ఎక్కాలని చూస్తారని విమర్శించారు. కుప్పంలో ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ. దమ్ముగా ఒకడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి. ఈ సవట గురించి, ఈ సన్నాసి గురించి, ఈ 420 గాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పాడు. నేనైతే రోజు చెబుతా, ఇది పిచ్చగాథలు వేయొద్దు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్లాంటి 420 నా కొడుకులు నేను చూశాను. ఆడికి ఏం కోటాలు వచ్చింది? చంద్రబాబు గారికి కాదు, ఆడికి ఏం కోటాలు వచ్చింది? ఆడికి నీతుల కోటాలు వచ్చిందా? కోటాలు వచ్చిందా? కాదు, చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది? వెన్నుపోటు కోటాలు వచ్చిందా? నిష్ట దరిద్రుడు. ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది చీకటి పడినాక. మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్ళినప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్ళామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టీ విగ్రహాన్ని చూసి వచ్చామని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికా వెళ్ళనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు 10-15 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం దర్శనమిస్తుంది. దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్ట్ కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం ఇప్పుడు స్వేచ్ఛకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. 3 ఏళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఒక నేత సమర్థతకు నిదర్శనగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా 3 అంతస్తుల్లో అంబేద్కర్కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియజేసే సినిమాను వేయటానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణమంతా రంగురంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా బాసిల్లుతుంది. దేశ ప్రజలను స్వేచ్ఛను, ప్రత్యేకించి బలహీన వర్గాలకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్ ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2019లో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ను సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ను పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేశామని చెప్పారు. కొన్ని యాప్స్ రూపొందించాం. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మంచి ఫలితాలుంటాయన్నారు. మెరైన్ డిశ్చార్జ్ సిస్టమ్ను చక్కగా డెవలప్ చేశారని చెప్పారు. ఎయిర్ పొల్యూషన్ కట్టడికి చర్యలు తీసుకుంటామని, మరో 3 నెలల్లో చిమ్నీలను తనిఖీ చేసేందుకు కొత్త విధానాన్ని తెస్తామని చెప్పారు. ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంతకుముందు చేస్తూ ఉందో దాన్నే ఇప్పుడు కంప్యూటరైజ్ చేసి ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ చేసి వాటిని ఇండస్ట్రీస్ ఓనర్స్ కానీ, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, తర్వాత వీరి దగ్గర ఉన్న మేనేజ్మెంటల్ సిస్టంలో ఎట్లయితే చేయాలో అవన్నీ కూడా చేయడానికి ఈరోజు కొన్ని యాప్స్ మనం ఇంట్రడ్యూస్ చేశాం. ప్రధానంగా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. గతంలో అయితే నేను అంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు రోజు కంప్లైంట్స్ వచ్చేది. గుల్పల్లి ఫారెస్ట్లో వదిలేస్తారు, తర్వాత ఇక్కడ హుస్సేన్ సాగర్లో వదిలేస్తారు. అవన్నీ లారీలు పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి అన్నీ చేసేదంతా కూడా కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా వెహికల్ ఎక్కడ పోతూ ఉంది, ఎందుకన్నా నిలిపారా, రీజన్ ఏంది, ఇవన్నీ కూడా కొద్దిసేపు నిలిపితే వీళ్ళు ఇప్పుడు జనరేట్ చేసిన దాంట్లో వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వస్తుంది. అదేవిధంగా డివేట్ అయితే కూడా వస్తుంది. మన ఆఫీసులోనే కూర్చొని వెహికల్ ట్రాకింగ్ అంతా కూడా మనం చూడవచ్చు. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఇది చాలా బాగుంటుంది. హజార్డ్ వేస్ట్ అంతా కూడా మనం రెగ్యులేటెడ్గా ట్రీట్మెంట్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకే పద్ధతిలో దాన్ని మనం అడ్రస్ చేస్తామో ఆ విధంగా చేయడానికి ఇది వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి మెరైన్ డిశ్చార్జ్ సిస్టమ్. ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అంటే ఇవి మనకు అక్కడ వాళ్ళకు పాండ్స్ ఉంటాయి. ఆ పాండ్స్లో నిండిపోయిన తర్వాత లాక్ చేసుకుంటారు. అక్కడ శాంపిల్ తీసి పంపిస్తారు. ఆ శాంపిల్ టెస్ట్ చేస్తే అది ముందైతే తెలిసేది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్కు తెలిసేది, తర్వాత ఇండస్ట్రీ ఓనర్కు తెలిసేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా శాంపిల్ పంపించేది మాత్రం తెలుస్తుంది. మిగతా దాంట్లో ఉన్న రిజల్ట్స్ అన్నీ కూడా ఆన్ పార్ విత్ ఇలా స్టాండర్డ్స్ ఉన్నదా లేకపోతే డివేట్ అయినదా అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వీళ్ళకి వస్తుంది. మరి అక్కడ థెఫ్ట్ చేయడానికి లేకపోతే ట్రీట్మెంట్ చేయకుండా ఏదో ఒక రిజల్ట్ వేసి పంపించేదానికి వీలు లేకుండా ఈ మెరైన్ డిశ్చార్జ్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ చేశారు. ఇంకొక యాప్ వచ్చి ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది ఇండస్ట్రియలిస్టులకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా దీని మీద వాళ్ళు చేసే పని చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకు సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి ఏదైతే మనం చెప్తా ఉన్నామో దాని మీద ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కు మనమేమి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడం లేదు. వీళ్ళు ఏదైతే ఈ రకంగా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, దాని నుంచి జనరేట్ అయ్యే డబ్బులతోనే వీళ్ళు ఈ కార్పొరేషన్ నడుపుతూ ఉన్నారు. మరి ఆ విధంగా సర్క్యులర్ ఎకానమీ అంటే అది కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాలుగోది వచ్చి కాంప్రహెన్సివ్ ఫామ్ 3 జనరేట్ చేయడం. ఈ ఫామ్ 3 జనరేట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పోతుంది. వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునే దానికి చాలా వీలు కల్పిస్తుంది. ఇంకా ఇవి కాకుండా ఎందుకంటే ఇది ఇప్పుడే మనమే స్టార్ట్ చేసాం కాబట్టి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనే ఇది పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇంకా కొన్ని ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు చెప్పారు. చిమ్నీ ఎయిర్ పొల్యూషన్ కోసం చిమ్నీలన్నీ కూడా చెక్ చేయడానికి అది కూడా తొందరలో తీసుకొస్తే తప్పకుండా మన ఎయిర్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసేదానికి వీలవుతుంది. ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన చిమ్నీలో
ఎయిర్ పొల్యూటెడా కాదా అనేది వాళ్ళే చూసుకొని రెగ్యులేట్ చేసుకునేదానికి అవసరం ఉంటుంది, లేదా మనం వారి మీద చర్యలు తీసుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. కోడికత్తి సీను కేసును వేగవంతం చేయాలని శ్రీను తల్లి చేస్తున్న దీక్షకు మద్దతుగా టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్నగర్లోని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విచ్చేసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి న్యాయం జరిగే వరకు కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటానికి తాము అండగా నిలుస్తామని చెప్పారు. ఈరోజు తన అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోసం ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్లో ఆడినటువంటి నాటకం కోడికత్తి డ్రామా, ప్రశాంత్ కిషోరు హత్యా ప్రయత్నం చేయమన్నాడని చెప్పి ఒక అమాయక ఎస్సీ దళిత యువకుడు ఎరవేశాతన్ని ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గీపించుకొని చిన్న ప్రమాదం కూడా జరగకుండానే అదే ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళి దొంగ రోగం వచ్చినట్టుగా హాస్పిటల్లో చేరి జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ కుర్రోడి జీవితాన్ని నాశనం చేశాడు. భారతదేశంలో ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, కానీ ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం కనీసం భారతదేశంలో భారత పౌరుడి ఫండమెంటల్ రైట్ అయినటువంటి బెయిల్ను కూడా రాకుండా చేసినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదు. సరికొత్త శ్రేణి ఆభరణాలు, విస్తృతమైన డిజైన్లతో అతిపెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ యూఈది జ్యువెలరీ ఎక్స్పోను బెన్ సర్కిల్ సమీపంలోని A+ కన్వెన్షన్లో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి ప్రారంభించారు. బంగారు నగలు కొనుగోలు చేసేవారికి ఇది ఒక అద్భుత అవకాశమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ నగర చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 3 రోజులు జరిగే అతిపెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ యూఈది జ్యువెలరీ ఎక్స్పోర్ట్ను బెన్ సర్కిల్ సమీపంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో గల A+ కన్వెన్షన్లో ఏర్పాటు చేశారు. విజయవాడ నగర డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ హరిత చౌదరి, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ వి సరోజ మరియు వాణి మనోహరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో స్టాల్ను తిలకించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ హరిత చౌదరి మాట్లాడుతూ కళ్ళు మిరుమిట్లు గొలిపే ఇటువంటి జ్యువెలరీ ఎక్స్పోను నగరంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ అనేక కొత్త డిజైన్లు, మోడళ్లను ఈ ప్రదర్శనలో చూడగలిగామని, బంగారు నగలు కొనుగోలు చేసేవారికి ఇది ఒక అద్భుత అవకాశమని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎగ్జిబిషన్స్ ప్రాజెక్ట్స్ మేనేజర్ సాయి మాట్లాడుతూ తాము గత 16 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రతి సంవత్సరం ఈ ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తూ వస్తున్నామని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ 20,000 చదరపు అంచుల విస్తీర్ణంలో 100కు పైగా జ్యువెలరీ బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంగారు గాజులు, ఉంగరాలు, నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, పెండెంట్స్, బ్రైడల్ కలెక్షన్స్, మెన్స్ కలెక్షన్స్, చైన్స్ మరియు ఇతర ఆభరణాలను కొనుగోలు చేయుటకు ఈ ప్రదర్శన ఒక అద్భుత అవకాశమని తెలిపారు. నమస్కారం. ఈరోజు విజయవాడ మహానగరంలో మహిళలకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా మహిళ బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంతో కొలుస్తారు కాబట్టి మన విజయవాడ నగరంలో మరి ఎగ్జిబిషన్ అనేటువంటిది పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే విజయవాడ మహానగరంలో లార్జెస్ట్ ఎక్స్క్లూజివ్గా ఏదైతే బంగారు నగలు ఉంటాయో మరి దాన్ని చెన్నై, న్యూఢిల్లీ, కలకత్తా అనేక రకాలుగా ఇంకా వేరే ఇక్కడి నుంచి కూడా తీసుకురావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మహిళా మనులు కూడా కొత్త రకాన్ని ఎంచుకుంటా ఉన్నారు. కొత్త రకం అంటే న్యూ డిజైన్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటి వెతుకులాట్లో మహిళ చాలా బిజీగా ఉందనే చెప్పాలి ఈ లైఫ్లో. ఎందుకంటే ఎప్పుడు కాదు, రొటీన్ కాదు,
కొత్తదనాన్ని ఎంచుకునేటువంటి నగలన్నీ కూడా మన విజయవాడ నగరంలో మరి A+ కన్వెన్షన్లో మరి ఈరోజు కండక్ట్ చేయడం అనేటువంటిది చాలా సంతోషం. విజయవాడ మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సంస్థ వారు చెప్తా ఉన్నారు 75th ఎడిషన్ అని, అంటే 75 సంవత్సరాలు. అలాగే విజయవాడ నగరంలో మరి ఇది పెట్టడం అనేది కూడా 15 సంవత్సరాలుగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. మరి దాన్ని మన నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అలాగే డైమండ్స్కి వచ్చేసి మరి అనేక రకాలైనటువంటి డైమండ్స్, ఎందుకంటే గతంలో మనం చూసాం డైమండ్ అంటే ఏదో డైమండ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డైమండ్స్లోనే అనేక రకాలుగా వచ్చేసినవి. మరి దాన్ని కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూపించారు మరి మా అందరికీ కూడా. మరి దాన్ని కూడా మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఏదైతే మన ఈ సంస్థలో ఉన్నటువంటి మొత్తం టీం మొత్తానికి కూడా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మహిళా మనలో ఎంచుకునేటువంటి నూతనమైనటువంటి డిజైన్లు మీరు మా విజయవాడ నగరానికి తీసుకురావటం, మరి దాన్ని మా విజయవాడ నగర మహిళలందరూ కూడా ఉపయోగించుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇవాళ 19th, 20, 21 ఈ 3 days కూడా మనకి అవైలబుల్గా మన విజయవాడ నగరంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి విజయవాడ నగర మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మంచి డిజైన్ ఎంచుకొని పర్చేజ్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ టీం మొత్తానికి కూడా అభినందనలు. విజయవాడ నగరంలో ఎప్పుడు కూడా మా తోడ్పాటు మీ అందరికీ కూడా ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నాతో పాటుగా ఇవాళ మహిళలందరూ కూడా వచ్చారు. మరి మహిళలు మహారాణులు ఎప్పుడో ఎక్కడ ఉన్నా కూడా మరి మహిళలందరూ కూడా చక్కగా అందంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ హరిత చౌదరి, ఇన్నోవిల్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్. సో 75th ఎడిషన్ యునైటెడ్ ఎగ్జిబిషన్స్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టాల్ ఓనర్స్. మనకి ఆడవాళ్ళకి బంగారం అలంకారం అని అంటారు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. సో A+ కన్వెన్షన్లో అరేంజ్ చేశారు. సో ఈ ప్లాట్ఫామ్లో మనము మామూలుగా అయితే జ్యువెలరీ షాప్స్కి డోర్ టు డోర్ స్టెప్ ఆన్ అవ్వాలి. సో ఒక ఫ్రేమ్లోనే మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి షాప్స్ పెట్టడం జరిగింది. సో అందరికీ బెనిఫిట్. సో అందరూ వచ్చి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సార్, అండ్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. విజయవాడ వాస్తవ్యులకి శుభవార్త. యునైటెడ్ ఎగ్జిబిషన్స్ వారిచే నిర్వహించబడే 75వ ఎడిషన్ UE ద జ్యువెలరీ ఎక్స్పో ఈసారి మళ్ళీ 19, 20, 21 జనవరిలో తారీఖుల్లో A+ కన్వెన్షన్ సెంటర్లో మళ్ళీ మీ ముందుకు వచ్చింది. దేశం నలుమూల నుంచి విచ్చేసిన బంగారు వజ్ర నగల వ్యాపారులందరూ కూడా వారి యొక్క ప్రత్యేకమైన కలెక్షన్స్తో రానున్న పండుగలు పెళ్ళిళ్ళ సీజన్కి వస్తామని మీకోసం స్పెషల్గా ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేశారు. జనరల్గా మీరు ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే అక్కడ ఉన్న కలెక్షన్స్ మాత్రమే చూడాల్సి వస్తుంది. కానీ ఆ అవసరమే లేకుండా ఇప్పుడు దేశం నలుమూల నుంచి ఉన్న కలెక్షన్స్ మీ అందరికీ ఒకే చోట చూపించడం కోసం అని చెప్పి మా UE ద జ్యువెలరీ ఎక్స్పో ఢిల్లీ, కలకటా, జైపూర్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్ మరియు వివిధ నగరాల నుంచి విచ్చేసిన ప్రముఖ వ్యాపారులందరినీ, ప్రముఖ బ్రాండ్స్ అందరినీ కూడా ఒక చోట చేర్చి మీకోసం ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. తప్పక మా ఎగ్జిబిషన్ విజిట్ చేసి మీరు మెప్పొందిన నగలన్నింటినీ చూసి ఆహ్లాదించి కొనుగోలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ తరుణాన్ని మళ్ళీ మిస్ చేసుకోకండి, లేకపోతే మళ్ళీ ఒక 365 రోజులు మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా 19, 20, 21 తారీఖుల్లో UE ద జ్యువెలరీ ఎక్స్పో A+ కన్వెన్షన్ సెంటర్లో విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వాలను దేహి అని అడగటం కాదు, ప్రజలు ప్రభుత్వానికే సాయం చేసే స్థితి రావాలని, అదే జై భారత్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ తెలిపారు. అప్పు, అవినీతి, విధ్వంసం, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ కావాలన్నారు. ఆ దిశగా జై భారత్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ జై భారత్ నేషనల్ పార్టీలో చేరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ సమక్షంలో లంకా కరుణాకర్ దాస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ను లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలను దేహి అని అడగటం కాదు,
ప్రజలకు ప్రభుత్వానికే సాయం చేసే స్థితి రావాలన్నారు. అప్పు, అవినీతి, విధ్వంసం, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ కావాలన్నారు. ఆ దిశగా పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఆర్థిక బానిసత్వం నుంచి విముక్తి కోసం వచ్చిన పార్టీ జై భారత్ అని డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ తెలిపారు. 676 మండలాల్లో ఉపాధి కల్పన, మహిళల ఉన్నతి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతామన్నారు. జై భారత్ నేషనల్ పార్టీలో ఈరోజు శ్రీ లంకా కరుణాకర్ దాస్ గారు పార్టీలో చేరడం చాలా గొప్ప శుభపరిణామం. ఈరోజు వారి జన్మదినం, 67వ జన్మదినం సందర్భంగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని, ముఖ్యంగా కరుణాకర్ గారిని ఏ విషయంలో మనం మెచ్చుకోవాలంటే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు నావి అని భావించి ఆయన వాళ్ళ కష్టాల్లో సహభాగమై వాళ్ళని సహాయం అందజేసే ఒక గొప్ప వ్యక్తి. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, ప్రజలందరూ కూడా తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఆయన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది చాలా గొప్పగా తీసుకెళ్తారు. అంటే చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలు సంపాదించే స్థాయికి వెళ్ళాలి, ప్రజలు ఉద్యోగాలు సృష్టించాలి అని ఆయన చాలా చోట్ల ఈ ప్రయోగాలు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఈ విధంగానే కోరుకుంటోంది. ప్రజలు ఆశించే స్థాయి నుంచి వాళ్ళు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలన్న జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశాలతో ఆయన ఉద్దేశాలు ఏకీభవించడం వల్ల ఈరోజు వారు ఈ పార్టీకి రావడం చాలా గొప్ప విషయం. వారి యొక్క విశిష్టమైన సేవలు కూడా గుర్తించి ఈరోజు ఆయన్ను జై భారత్ నేషనల్ పార్టీ ఉపాధ్యక్షులుగా, వైస్ ప్రెసిడెంట్గా కూడా వారిని నియమించడం జరిగింది. వారి యొక్క గొప్ప అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళదామని ప్రతిపాదిస్తూ వారిని మీ అందరి మీడియా తరపున కూడా వారిని పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాను. నమస్కారం. ఈరోజు నేను జై భారత్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే నేను గత కొంతకాలంగా ప్రజల మధ్యలో ఉండి ఏ పనులైతే చేస్తున్నానో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆశించి అనేకమైన ప్రాజెక్టుల ద్వారా వారిని అందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నానో, అదే ఆశయంతో జేడి లక్ష్మీనారాయణ గారు మరి జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి ఉండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇతరమైన ఆఫర్స్ కూడా వచ్చినప్పటికీ కూడా జై భారత్ పార్టీలో ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని శాసించే విధంగా మేము నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో అడుగు వేయడానికి మేము ముందుకు సాగుతా ఉన్నాం. ఈ రోజు నుండి గ్రామాలు తిరుగుతాం. 676 మండలాలలో ప్రతి చోట ఉన్నటువంటి గ్రామాలు సుమారు మోర్ దాన్ 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటిలో కూడా మేము తిరిగి ప్రతి చోట కూడా కొంతమందిని వాలంటీర్స్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి పదవుల్లో ఏర్పాటు చేసి మా జై భారత్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలకు, అనుమానాలకు ప్రతి ఒక్కదానికి కూడా మేము కరెక్ట్గా సమాధానం చెప్పి మేమేంటి, జై భారత్ పార్టీ సమాజం కొరకు ఏం చేయగలదు, ప్రతి ఒక్కరి కొరకు ఏ విధమైనటువంటి కృషి చేసి ముందుకు వస్తామో అనే దాని గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ప్రజలందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొని వచ్చి ఒక తాటి మీద నడిపించి కులరహిత, అదేవిధంగా అవినీతి లేనటువంటి సమాజాన్ని మేము స్థాపించడానికి ఈ జై భారత్ పార్టీ ద్వారా ముందుకు సాగాలని చెప్పి నేను అనుకొని ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కనుక మీరందరూ కూడా సహకరించాలని, ప్రాముఖ్యమైనటువంటిది ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు మా ఉద్దేశాల్ని, మా ఆలోచనలన్నింటినీ కూడా బయలుపరిచి వారికి ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళేలాగా మమ్మల్ని చేయాలని, ప్రజలు కూడా ఆలోచన చేసే విధంగా మీరు మాకు సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై భారత్, జై భారత్. నాణ్యమైన, మన్నికైన వస్త్రాలను ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తూ నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్ ప్రజల ఆదరాభిమానాలను చూరగొందని ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్రావు అన్నారు. పండుగల సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందించడంతో పాటు లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు బహుమతిగా ఇవ్వటం శుభపరిణామమని పేర్కొన్నారు. ఎంజీ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్లు అందజేస్తున్నారు. కూపన్లు లక్కీ డ్రా తీసి విజేతలకు ఎలక్ట్రిక్ బైక్లు,
బైక్లు, కార్లు అందజేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి ఎలక్ట్రిక్ బైక్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్రావు విచ్చేసి విజేతలకు బైక్ తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ అనతి కాలంలోనే బందర్ రోడ్లో తనదైన ముద్ర వేసుకుందని అన్నారు. నాణ్యత, మన్నికకు పేరొందిందని తెలిపారు. శుభమస్తుకి వస్తే అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని నమ్మకమని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ఎలక్ట్రిక్ బైక్లు, 2 కార్లు ప్రకటించారన్నారు. షోరూంకి వచ్చే వినియోగదారులను ప్రోత్సహించేందుకు బహుమతులు ఇవ్వటం శుభపరిణామమన్నారు. శుభమస్తు షోరూం మేనేజర్లు మురళి మాట్లాడుతూ ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నామని, ఆ గిఫ్ట్ కూపన్లను లక్కీ డ్రా తీసి విజేతలకు బైక్లు, బంపర్ డ్రాలో కార్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రజలను ఉత్సాహపరచడానికే ఈ బహుమతులను అందిస్తున్నామని అన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేదని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ జెన్కో డిపార్ట్మెంట్ శుభమస్తు షాపింగ్ మాల్లో ఈరోజు 3 విజేతలకి బైక్లు అందించడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి 1000 రూపాయల కూపన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం శుభమస్తు షాపింగ్ వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ షాపింగ్లో బట్టలు నాణ్యత కానీ, మోడర్నైజేషన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. విజయవాడకి ఇది శుభమస్తు షాపింగ్ మాల్ అనేది ఒక తలమానికం అని నేను చెప్పగలను. ఇంకా ఈ సంస్థ చాలా అభివృద్ధి చెందాలని ప్రేక్షకులందరూ, ఇక్కడ వచ్చిన షాపింగ్ వచ్చిన కొనుగోలుదారులందరూ సంతృప్తి చెందాలని, సంతోషంగా ఉండాలని. ఈ లక్కీ డ్రా ఏంటంటే క్రిస్మస్కి, జనవరి 1కి, సంక్రాంతికి కలిపి ఫెస్టివల్ సందర్భంగా అరేంజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంతో ఆ 3 విజేతలు అందుకున్నారు. ధన్యవాదాలు. సుమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా 37 బైకులు, 2 కార్లు పెట్టడం జరిగింది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఈరోజు విజేతలకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, బైకులు ఇవ్వడం జరుగుతుంది విజేతలకి. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళకి సుమస్తు యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లందరూ వినియోగించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తారని సుమస్తు షాపింగ్ మాల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మా దగ్గర మార్కెట్లో కంటే అతి తక్కువ ధరకే ఐటెం లభిస్తాయి. తక్కువ ధరతో పాటు క్వాలిటీ కానీ, నాణ్యతలో కానీ ఎటువంటి రాజీ లేకుండా అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. పేద వర్గాల దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమానికి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకు సాగుతున్నారు. నగరమంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. వారంతా ఇందిరాగాంధీ స్టేడియం వైపు పరుగులు తీస్తున్నారు. పేదల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నారు. 35వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకురాలు కనపర్తి సుజాత తెలిపారు. విజయవాడకు మణిహారంలాగా చరిత్రలో నిలిచిపోయే విధంగా సీఎం వైఎస్ జగన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయబోతున్నారని చెప్పారు. సెల్ లీడరు కనపర్తి సుజాత దాసు ఈరోజు మహిళా అభ్యర్థిని మహిళా ఎస్సీ సెల్ లీడర్ని ఈరోజు మనకి మహా అయిన పండగ, మాకు ఘనమైన పండగ.
అంటే మన క్రిస్మస్ పండుగ కాదు, సంక్రాంతి కాదు, దసరా కాదు, దీపావళి కాదు, ఇవన్నీ కలిపితే ఎంత పండుగో ఈరోజు అంతటి పండుగ మహానాయకుడు మూలాన మనకి విజయవాడ నగరబొడ్డున ఈరోజు పెట్టాడంటే అది 100 తరతరాలకు కూడా అది మనకు చెరగని ముద్ర. అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లి అయితే అదంతా ముఖ్యమంత్రి గారికే చెల్లుబాటు అయ్యింది. మరి ముఖ్యంగా ఈ దళిత వాళ్ళు మనకి 9,000 మంది ఉన్నారు దళితులు. కాబట్టి ఈ పండుగ ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకుందామని స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మరి వృద్ధులు, యువతులు అందరూ కలిసి ఈ పండుగను మేము ఘనంగా జరుపుకోవాలని మన 35వ డివిజన్ నుండి ఇది ప్రారంభించాము. పలు వీధుల్లో తిరుగుతూ డప్పు కొట్టుకుంటూ ఉంటూ వస్తాము. ఆఖరికి మళ్ళీ అక్కడ బాప్టిస్పాలెం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎండ్ అయిపోతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల ముందు అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచుతామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు పెంచకుండా కాలయాపన చేయటం ఎంతవరకు సమంజసమని సిఐటియు ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు వరలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 39 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎస్మా లాంటి చట్టాలను తీసుకురావడం దురదృష్టకరమని మండిపడ్డారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు నేటికి 39వ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుండి చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా అనేక ప్రజా సంఘాలు సామూహికంగా మద్దతు తెలియజేస్తున్నారు. 39వ రోజు దీక్షకు సంఘీభావంగా కర్ణాటక అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 32 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్న లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్మా చట్టానికి భయపడేదే లేదని స్పష్టం చేశారు. 39 రోజుల నుండి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తా ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు, మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అంతేకాదు ముఖ్యమంత్రి గారు కనీసమైనటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడటానికి కూడా ముందుకు రావటం లేదు. ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతున్నారు. వాళ్ళు తెలంగాణలో 13,500 జీతం ఇస్తున్నారు, ఇక్కడ 2,000 తక్కువగా ఉంది. నేను అధికారంలో రాగానే అక్కడికంటే ఇంకో 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను ఆయనే మాట ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోరు? ఇది కూడా 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కూడా అమలు చేయలేదు. ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తున్నారు, మంచిదే. అంబేద్కర్ విగ్రహం అంటే సామాజిక న్యాయం అంటే ఏమిటి? మహిళలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరూ ఈరోజు ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరూ 7,000 రూపాయల జీతం, రోజుకు 233 రూపాయలు వాళ్ళకి జీతం పెంచడం సామాజిక న్యాయం కదా? కనీసం ముఖ్యమంత్రి గారు ఈ రోజైనా ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంలోనైనా అంగన్వాడీలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రకటన చేయండి. అప్పుడు మీకు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉంటుంది, సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉంటుంది. ఇది అంగన్వాడీల సమస్యే కాదు, అంగన్వాడీల ఉద్యమానికి ప్రజల మద్దతు ఉంది. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొండి వైఖరి విడనాడి ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష జోక్యం తీసుకుని ఈ ఆందోళనని విరమింపజేసే రీతిలో జరగాలంటే ఎంత జీతం పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు చెప్పమని వాళ్ళు అడుగుతున్నారు. అది న్యాయం. మేము ఎప్పుడో పెంచుతాం, ఆలోచిస్తాం. ఇది సమ్మెకి కొనసాగించడానికి తప్ప ముగింపుకి ఉపయోగపడదు. కాబట్టి వాటి మీద ఆలోచించాలి. లేకపోతే రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు కూడా రంగంలో దిగుతాయని మేము హెచ్చరిస్తాం. గత 39 రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించడం కాకుండా మొండిగా వ్యవహరిస్తూ
ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని, నిరవధిక సమ్మెలో నుంచి విరమించుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి అనేక రకాల బెదిరింపులకు పాల్పడుతుంది. ఈ రకమైన బెదిరింపులు సరైనది కాదు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరం నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. సామాజిక న్యాయానికి ప్రత్యేకం చెప్తున్నారు. మరి అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం పనిచేశారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ మీరు చేస్తుంది ఏమిటి? సామాజిక న్యాయానికి తుట్లు పడుస్తున్నారు, సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తున్నారు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రావాలి, అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. 32 లక్షల పిల్లలకి మీరు సేవలు చేస్తున్నారు. 32 లక్షలు పిల్లలు అంటే ఆంధ్రప్రదేశ్లో సొసైటీని రీస్ట్రక్చర్ చేసేది అనేదాన్ని, అయినా అంటే సొసైటీని ముందుకు తీసుకొని పోయేది, ఆ పని మీరు చేస్తూ ఉండేది. ఇట్లా ఒక పనికి మేము ఏమి అడిగితే మాకి నువ్వు కూడా కడుపులుండి, మాకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మాకి కూడా బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి మేము కూడా ఏమన్నా ఒక న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలా, ఆ బిడ్డలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఆ బిడ్డలకి హెల్త్ ఇవ్వాలా, అందుకే మీరు సంబరాలు పేమెంట్ ఎక్కువ చేయండి అంటే మీరేమంటా ఉన్నారు? మాకు ఇదేమి అయ్యలేదు. ఎంత మందికి పడినారు మీ సీఎం అంటే, ఆడబిడ్డలు ఎదురేసుకొని ఏమప్ప చేస్తావు నువ్వు? ఆడబిడ్డలు ఎదురేసుకొని ఏం చేస్తావు నువ్వు ఎదురేసుకోవాల్సి ఉండేది ఎవరిని? నీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. విజయవాడ నడిబొడ్డున గంజాయి కలకలం రేపింది. ప్రకాశం బ్యారేజ్ పై 2 గంజాయి బాక్సులు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నడి రోడ్డుపై గంజాయి ప్యాకెట్లు పడిపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత శుక్రవారం విడుదల చేశారు. విజయవాడ మ్యూజియం రోడ్లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యాలయంలో కేఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆన్లైన్ ద్వారా ఆమె విడుదల చేశారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంజనీర్లు దేశ అభివృద్ధికి, సమాజ పురోగతికి ఎంతో అవసరమని అన్నారు. ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే మెరిట్ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలని మంత్రి కోరారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించి ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కల్పించేందుకు కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 3 దశలుగా పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. మొదటి దశలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఈ రోజు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే 2వ దశ పరీక్షలను ఫిబ్రవరి 2 నుండి 5 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు తాము నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో పాల్గొని ఉత్తమమైన ర్యాంకులు పొందడం ద్వారా కేఎల్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ద్వారా చదివే అవకాశం పొందవచ్చునని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ఏటా నిర్వహిస్తున్న పరీక్షల్లో 1,00,000 మందికి పైగా హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్స్ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఈసీఈ విభాగం అధిపతి డాక్టర్ సుమన్ పాల్గొన్నారు. యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ని కూడా మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అంటేనే మీ అందరికీ తెలుసు, మరి భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరు, పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక యూనివర్సిటీగా పేరుగాంచింది. మరి యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ కూడా నేను కూడా కొంతమందిని రికమెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడికి, మా వాళ్ళకి సీట్స్ కేటాయించండి అని చెప్పి. నిజంగానే యాజమాన్యం కూడా మంచిగా స్పందిస్తూ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాంచెస్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఆ చదివిన పిల్లల ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. చాలా ఎడ్యుకేషన్ అంతా కూడా బాగుంటుంది, ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరూ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం, వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అనేది
మరి ఏ యూనివర్సిటీలో కూడా నేను ఇది వినలేదు. ఈ కేఎల్ యూనివర్సిటీలో చక్కగా మరి ఫెసిలిటీస్ ఇస్తూ పిల్లల్ని చదువుకునే విధానంలో ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా ఈ రోజున చదువు యొక్క విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం. మరి ఈ యూనివర్సిటీ ఇంకా ఎంతోమంది విద్యార్థులకి చక్కటి విద్యను అందించి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ రిజల్ట్ రివీల్ చేయడానికి నన్ను పిలిచినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కేఎల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిన కేఎల్ ట్రిప్లీ ఫార్మాట్ని అలాగే కేఎల్ మ్యాటు, కేఎల్ శాటు, కేఎల్ హ్యాట్ అనేది డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అలాగే మేనేజ్మెంట్ కానివ్వండి, హ్యుమానిటీస్ అవనండి, ఇంజనీరింగ్ అవనండి, అలాగే సైన్సెస్ అవనండి, వీటిలన్నిటికీ కూడా ఇండియా వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. సో ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవాళ మన మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలందరికీ కూడా మార్క్స్తో పాటు ర్యాంక్స్ కూడా వస్తాయి. సో వీటిలో పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ ఛాన్స్గా వాళ్ళకి బెటర్మెంట్గా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కేఎల్ ఫేజ్ 2 అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ని బేస్ చేసి అలాగే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కేఎల్ ట్రిప్లీ సెకండ్ ఫేజ్ అనేది ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇవాళ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి ఇండియా వైడ్ 1 lakh పీపుల్ రాయడం, అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 44 years ఆఫ్ జర్నీలో ఆల్మోస్ట్ 60,000 పీపుల్ని ఇవాళ బెస్ట్ కెరియర్లో ప్లేస్ చేయడం జరిగింది. అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ కెరియర్ని కమిట్ అయ్యి ఇవాళ ప్లేస్మెంట్ అవనండి, హైయర్ ఎడ్యుకేషన్ అవనండి, వాళ్ళ యొక్క కెరియర్ని కాన్సన్ట్రేట్ చేయడం వలన ఈ రెస్పాన్సు, ఈ బ్రాండ్ నేము మా కేఎల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు అలాగే స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీటికి ఈ ఎగ్జామినేషన్ అన్ని కండక్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ఫుల్ యాక్టివిటీని యూటిలైజ్ చేసుకుంటూ సెకండ్ ఫేజ్ని కూడా సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ విశ్రాంత విద్యాశాఖ అధికారి ఇంటి ఆవరణలో అరటికాయల గెల అందరినీ అబ్బురపరుస్తుంది. అరటి మొక్కను సుమారు 10 సంవత్సరాల క్రితం నాటినట్లు ఇంటి యజమాని తెలిపాడు. కాగా దానికి ఇప్పుడు 9 అడుగుల పొడవైన అరటి గెల కాసింది. అంత పొడవైన గెలను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మొక్కకు ఎరువుగా కూరగాయల వ్యర్థాలను వేసినట్లు ఆయన తెలిపారు. హజరత్ సయ్యద్ షాబుఖారీ దర్గాలో ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు వస్తారన్న అంచనాతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముస్లిం మత గురువులు ఆల్తాఫ్ బాబా తెలిపారు. కొండపల్లిలో ప్రసిద్ధిగాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారీ దర్గాలో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉరుసు మహోత్సవానికి సంబంధించిన వివరాలను ముస్లిం మత గురువు ఆల్తాఫ్ రాజా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు, చర్చ్ ఫాదర్లు కూడా ఉరుసు మహోత్సవానికి హాజరవుతారని తెలిపారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని, హాజరయ్యే భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లను నిత్యాన్నదాన భవనం దగ్గర ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చొరవతో సీఎం స్పందించి దర్గాకి రహదారిని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వటం హర్షదాయకమని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ నుండి దర్గా వద్దకు రావాల్సి ఉండటంతో వృద్ధులకు, రోగులకు ఇబ్బందిగా ఉండేదని, బ్రిడ్జ్ కింద నుండి రోడ్ను ఏర్పాటు చేయడంతో సునాయాసంగా దర్గాకు చేరుకోవచ్చునని ఆనందం వ్యక్తం చేశారు. ఉరుసు మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న గంధ మహోత్సవ ఊరేగింపు ఉంటుందని చెప్పారు. కొండపల్లిలోని తాజ్ హోటల్ ఫరీద్ వారి ఇంటి నుండి బ్రహ్మాండమైన ఊరేగింపు, ఫకీర్ల మేళాలు, నౌబత్ ఖానా, కనక తప్పెట్లు, విచిత్ర వేషధారణలో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో గంధ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర కలిగినటువంటి కొండపల్లి మున్సిపాలిటీ ఏరియాలో 427వ ఉరుసు మహోత్సవం హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై. ఈ ఉరుసు మహోత్సవానికి
భక్తులు కుల మతాలకు అతీతంగా దర్గా అనేది రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం అన్ని మతాలు కలిగినటువంటి వ్యక్తులు సూఫీయిజంలో అందరూ దర్గాకు వస్తారు. మసీదు అనేది ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు, కానీ దర్గా అనేది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. మొహమ్మద్ ప్రవక్త గారి వంశీకులైనటువంటి హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై 500 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి రావటం, ఇక్కడ వారు ఎన్నో మహిమలు చూపించి చాలామందికి మంచి మార్గాన్ని చూపించి చాలామందికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వారు సజీవంగా ఆనాడు బతికి ఉన్నప్పుడు కూడా అదేవిధంగా సేవ చేశారు, ప్రజలకు మేలు చేశారు. వారి సమాధిలోని వెళ్ళిపోయిన తర్వాత ఉరుసు అంటే సమాధిలో వెళ్ళిపోయి ఇవాళకి 427 అంటే 427వ సంవత్సరం అంటే అన్ని సంవత్సరాలు అవుతుంది. 427 సంవత్సరాల క్రితం సమాధిలో వెళ్ళిపోయినటువంటి బాబా గారు సమాధిలో నుంచి కూడా సమాధానం చెప్పే ఒక పవర్ఫుల్ బాబా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా. ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఏ బాధతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, ఏ మానసిక రోగంతో వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మనశ్శాంతి, ఒక ప్రశాంతత, ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో వెళ్ళటం అనేది, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళు విజయం సాధిస్తారో మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులకే వచ్చి ఇక్కడ అన్నదానాలు చేయటం, మొక్కుబడి చెల్లించుకోవడం, ఇక్కడ యాటలు కోసి చాదర సమర్పించి పూలు సమర్పించి బాబాగారి సమర్పించుకోవడం అనేది ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది కులం మతం భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఇక్కడ జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడివాడలో చంద్రబాబు సభపై మండిపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబుకి వెన్నుపోటు ఖాతాల్లో పదవులు వచ్చాయా అంటూ ధ్వజం. కన్నుల పండుగగా అంబేద్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమం. నగరానికి శాశ్వత చిరునామాగా మారనున్న అంబేద్కర్ స్టాట్యూ. ప్రజలు ప్రభుత్వానికి సహాయం చేసే రోజులు రావాలన్న జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ. అప్పులు అవినీతి లేని రాష్ట్రం కావాలని ఆకాంక్ష. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.